ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రాజీనామాను ఉపసంహరించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కళింగ కోమట్లంతా తీర్మానం చేశారు. శ్రీకాకుళం పట్టణం కళింగ వైశ్య భవనంలో బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉండే కళింగ వైశ్య సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర కళింగ కోమటి సంఘం ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, కోశాధికారి పట్నాల సాయి కిరణ్లు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కోరాడ శ్రీనివాస్ ముందుగా మాట్లాడుతూ, కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బోయిన గోవిందరాజులు మనందరి మద్దతుతో 6 నెలల క్రితం రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు సంఘం తరపున చేశారని, ఏ కారణం చేతనో ఆయన మనస్తాపానికి గురై మనకెవ్వరికి చెప్పకుండా ఇటీవల రాజీనామా చేశారని, ఆ రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయనకు ఏదైనా సమస్య వస్తే మాకు తెలియజేయాలని, మేమంతా మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సంఘం కోశాధికారి పట్నాల సాయి కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం జల్లెడపట్టి వెతికిన గోవిందరాజుల్లాంటి నాయకుడు కళింగ కోమటి కులంలో లేరని, అలాంటి నాయకుడు రాష్ట్ర సంఘం పదవికి రాజీనామా చేయడం వల్ల నేను తీవ్ర మనస్తాపానికి గురై ఆ రోజు రాత్రే 11 గంటలకు సమయంలో బోయిన గోవిందరాజులు గారిని తన స్వగృహంలో కలిసి మీ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, లేదంటే జాతి తీవ్రంగా నష్టపోతుందని కెంగువ ప్రదీప్, కెంగువ సత్యంతో కలిసి కోరడం జరిగిందని, అందుకు ఆయన నిరాకరించడంతో అక్కడ నుంచి బాధతో వెనుదిరిగామని, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరితో ఆయన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అందరం ఏకత్రాటిపై ఉండి ఒక తీర్మానం చేసి కోటబొమ్మాలి వెళ్లి ఆయనకు స్వయంగా కలిసి ఆయన చేసిన రాజీనామాను వెనక్కి తీసుకునేలా ప్రయత్నం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఇచ్చాపురం వైశ్య సంఘం అధ్యక్షులు శేషనాపురి ప్రదీప్, ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూనా సంతోష్ కుమార్, గంటేటి సూర్యప్రకాష్, సోంపేట సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు, కంచెలి సంఘం అధ్యక్షులు ఇప్పిలి ప్రవీణ్, పలాస సంఘం అధ్యక్షులు మల్లా కృష్ణారావు, పలాస పీసీఎంఏ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు, పారిశ్రామికవాడ అధ్యక్షులు మల్లా రామేశ్వరరావు, టెక్కలి వైశ్య సంఘం అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు, సెక్రటరీ మొనంగి గోవిందరావు, దుంప గోవిందరావు, కోటబొమ్మాలి సంఘం అధ్యక్షులు కోరాడ ప్రతాప్, మాజీ అధ్యక్షులు సకలాభక్తుల రామ్ కుమార్, నర్సన్నపేట సంఘం అధ్యక్షులు ఉన్న పెదబాబు, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు జామి వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్, శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు తంగుడు జోగారావు, పొందూరు కళింగ వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు పొట్నూరు లక్ష్మణరావు, శ్రీకాకుళం నగర సంఘం అధ్యక్షులు ఓన్నా నాగరాజు, మాజీ అధ్యక్షులు పివి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్, ఒప్పంగి లాడి రమేష్, రాష్ట్ర సంఘం అధికార ప్రతినిధి తంగుడు నాగేశ్వరరావు, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు కోనార్క్ శ్రీనివాస్, సానా గోవిందరావు, ఎచ్చెర్ల కేవీవీఎన్ మూర్తి, లావేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడ వెంకటరమణ, కోరాడ వాసు, విశాఖపట్నం జిల్లా సాగర్ నగర సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్, ట్రెజరర్ దేవరశెట్టి రాజేష్, గుడ్ల రమేష్, యూత్ సభ్యులు జామి రాజేష్, పెదవాల్తేరు ఆదర్శ్ నగర్ సంఘం అధ్యక్షులు బుగతా శ్రీనివాస్, పిఎంపాలెం సెక్రటరీ సంకా విష్ణుమూర్తి, గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు లాడి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రామకృష్ణ, క్యాషియర్ కింతలి గురుచరణ్, గోపాలపట్నం అధ్యక్షులు గెంబలి మధుసూదన్ రావు, ఆరిలోవ సంఘం సెక్రటరీ వడ్డీ నాగరాజు, బోయపాలెం శ్రీను, మధురవాడ కళింగ వైశ్య సంఘం నాయకులు పొడుగు మాణిక్యాలరావు, పార్వతీపురం పట్టణ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు భరాటం వెంకటరమణమూర్తి, మన్యం జిల్లా కార్యదర్శి సంకా గౌరీశంకర్రావు, రాష్ట్ర సంఘం ముఖ్య సలహాదారు కొత్తవలస కళింగ వైశ్య సంఘం మరియు పార్వతీపురం మన్యం జిల్లా కోఆర్డినేటర్ కెంగువ విజయమణి ప్రదీప్, 46 బలిజపేట సంఘం అధ్యక్షులు కొత్తపేట రమేష్, బలిజపేట సంఘం అధ్యక్షులు కొత్తకోట రమేష్, నారాయణపురం సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణలు, రాజాం సంఘం అధ్యక్షులు మోనంగి ఆదినారాయణ, ఎన్ గౌరీశంకర్, దేవరశెట్టి రామచంద్రమూర్తి,
దేవరశెట్టి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర సంఘం మాజీ కోశాధికారి, ప్రస్తుతం రాష్ట్ర సంఘం సలహాదారుడు, విజయనగరం పట్టణ కార్యదర్శి గుడ్ల మహేశ్వరరావు, కోశాధికారి వారణాసి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు అందవరపు రమణమూర్తి, మన్యం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నాల శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ సుంకరి సాయి రమేష్, బొబ్బిలి హరిరామశంకర్రావుతో పాటు మరికొంతమంది మాట్లాడుతూ రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా రాజీనామా చేసిన బోయిన గోవిందరాజులు గారు వెంటనే తన రాజీనామాను ఉపసంహరించుకుని యథావిధిగా తన బాధ్యతలు కొనసాగించాలని వీరంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కళింగ కోమటి సామాజిక వర్గం నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, వాటి పరిష్కారం కోసం జాతి అంతా పోరాడవలసిన అవసరం ఉన్న సమయంలో బోయిన గోవిందరాజులు వంటి బలమైన నాయకుడు, వారి నాయకత్వం కళింగ కోమట్ల జాతికి అవసరమని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉండే కళింగ కోమట్లకు బీసీ ధృవీకరణ పత్రాలు అందజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కోరారని అన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే బీసీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఆయా చోట్ల ఉండే కళింగ కోమట్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కళింగ కోమట్లను బీసీ జాబితాలో చేర్చేందుకు గోవిందరాజులు గారు గత 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా ఆయన జాతి ప్రయోజనాల కోసం తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. ఓబీసీపై పోరాటం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బోయిన గోవిందరాజులు లాంటి నిజాయితీ గల లీడర్షిప్ కళింగ కోమట్ల సంఘానికి అవసరమని వీరంతా తమ మనసులో మాటను వెలిబుచ్చారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న దృష్ట్యా ఈ సమయంలో ఓబీసీ సాధించుకునేందుకు మంచి అవకాశం ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని బోయిన గోవిందరాజులు రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులుగా కొనసాగాలని సమావేశానికి హాజరైన కళింగ కోమటి సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ అభిప్రాయపడ్డారు. బోయిన గోవిందరాజులు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కొనసాగాలని వీరంతా తీర్మానం చేసిన అనంతరం వీరంతా కలిసి కోటబొమ్మాలిలోని బోయిన గోవిందరాజుల నివాసానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఖచ్చితంగా కొనసాగాలని, మీ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని వీరంతా ముక్తకంఠంతో కోరారు. జాతి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కళింగ కోమటి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నాయకులంతా ఆయన్ను కోరారు. బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ, మీరంతా నాపై చూపిన ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నేను రాష్ట్ర సంఘంకు రాజీనామా చేసిన నాటి నుండి నేటి వరకు నాకు స్వయంగా కొంతమంది కలిసి మరికొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో నేను చేసిన రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగిందని, నేడు రాష్ట్రం మొత్తం కళింగ కోమటి సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులంతా కలిసి రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో పాల్గొని మీరంతా నా రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం వల్లే నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానని తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక: వాట్సాప్ గ్రూపుల్లో ఏ వ్యక్తిని పర్సనల్గా కించపరిచే మెసేజ్ చేస్తే వారిని ముందు ఆ వాట్సాప్ గ్రూపులో తొలగించడంతో పాటు సంఘంలో నుంచి కూడా తొలగించడం జరుగుతుందని అన్నారు. అనంతరం గోవిందరాజులు 48వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరంతా ఆయన్ను, ఆయన సతీమణి శారదాను గజమాలతో సత్కరించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర సంఘ కార్యవర్గం అంతా కూడా కోటబొమ్మాలి మా ఇంటికి వచ్చి గతంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజీనామా చేసినటువంటి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం మీద ఉండేటటువంటి కళింగ కోమట్లందరూ కూడాను, నాయకులందరూ కూడా వాట్సాప్లో అయితేనేమి, ఫోన్ల ద్వారా అయితేనేమి మరి గత 4 రోజులు పెద్దలందరూ కూడా మన జనరల్ సెక్రటరీ గారు, మన ట్రెజరర్ గారు, అదేవిధంగా వివిధ సంఘాల అధినేతలు అందరూ కూడా, కార్యవర్గ సభ్యులందరూ కూడాను నా దగ్గరికి వచ్చి
మరి మీరు ఈ బాధ్యతల్ని వదిలేస్తే ఎలా? ఈ బాధ్యతలు మీరే చెయ్యాలా? మన జాతికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఓబీసీ అయితేనేమి, బీసీ అయితేనేమి, ఇంకా ట్రస్ట్ వ్యవహారం అయితేనేమి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఏకోన్ముఖంగా మీకు ఎన్నుకున్నాం. మీరు అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తే ఎలా అని నన్ను పాలడం జరిగింది. అయితే నేను కొంత 15 రోజులుగా, అంటే 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, నేటి వరకు కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు అయితేనేమి, మరి కొన్ని కారణాలు అయితేనేమి, ఇదంతా కూడా మన అధినాయకత్వాన్ని దగ్గరికి వెళ్ళటం వలన నేను పార్టీలో రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నాను. మన కళ్యాణ కమిటీ సాధికార కన్వీనర్గా ఉన్నాను. మరి అటువంటప్పుడు మన జాతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు పత్రికగా ముఖాన అయితేనేమి, లేకపోతే 10 మంది మన సమస్యని పంచుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా మన జాతి శ్రేయస్సు కోరేటటువంటి కింజరాపు వారి దగ్గరికి ఆ విషయాలు చేరటం. మిగతా జాతులన్నీ కూడా సంఘాలు ఉన్నాయి, వాళ్ళంతో వాళ్ళకి ఎంత అవగాహన లోపాలు ఉన్నా వాళ్ళందరూ కూడా బయటి ప్రపంచానికి వాళ్ళ సమస్యలు తెలియనియకుండా వాళ్ళు నడుస్తుంటే, ఒక్క మన కోమటి జాతే ఇవన్నీ కూడా శాసనసభ్యుల దగ్గరికి అయితేనేమి, మన మంత్రి గారు అచ్చెన్నాయుడు దగ్గరికి అయితేనేమి, పార్లమెంట్ సభ్యుల దగ్గరికి అయితేనేమి, రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి అయితేనేమి వెళ్ళటం వలన ఏమైనా ఓబీసీకి ఇబ్బంది కలుగుతుందేమో, లేకపోతే ఒక ట్రస్ట్ సమస్య పరిష్కరించలేకపోతామేమో, లేకపోతే అది సున్నితమైన సమస్య, ట్రస్ట్ సమస్య, అది చాలా ఓపిక ఉండాలి, ఓర్మి ఉండాలి, అనేక చర్చలు జరిగిన తదుపరే ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ మనలో ఎందుకో సడన్గా నా వలనైతేనేమో, ఇంకొక ఇందులో మన కార్యవర్గ సభ్యులనైతేనేమి, ఎవరి వలనైతేనేమి, అది ఒక పెద్ద యుద్ధం జరిగేటటువంటి పరిస్థితిలాగా కనిపించి, కొంచెం ఇవన్నీ కూడా ఏమిటని చెప్పి నేను ఆలోచన చేసి ఇవన్నీ చేయలేనేమో, నా వయసు దృష్ట్యా, నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, మా శ్రీమతి గారు అయితే నా ఆరోగ్యం ఆవిడికి ముఖ్యం, నా కుమారుడైతే వాడికి నా సలహాలు ముఖ్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నాన్నగారు మీరు ఈ తిరగడాలు చేయడాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరు పిలిచినా ఏ కార్యక్రమానికైనా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. డాడీ అంటాడు కిరణ్, కొడుకులాగా ఉంటాడు. కిరణ్ నాకు 100 సార్లు చెప్తాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడాను, మీరు రావద్దు, మీరు వస్తే నేను ఒప్పుకోను అని నాకు హెచ్చరించి, నేను వెళ్ళకపోయినా సర్దుకున్నాడు. నేను ఏదో రోజు వస్తాను రా నాన్న అని చెప్పి మరొక అన్ని రకాల క్యాంపులు పెట్టుకొని ఆ సందర్భంగా వెళ్ళి పలకరించడం తప్పించి, మాతో పాటు అవతల మన కోలాటి శ్రీనివాసరావు గారు అయితేనేమి, మరి కిరణ్ అయితేనేమి, నేను ఈ పలకం వేయడానికి మా బోయిల్లాటలో మా ముగ్గురు ఉన్నాం. మరి మా ముగ్గురులోనే ఒకటికి సమస్య వచ్చినప్పుడు మరి నేను వెళ్ళలేకపోయినానంటే మీరు కొంచెం అర్థం చేసుకోవాలా. నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వలన నేను మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇవన్నీ ఒకటి ఆ 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇవన్నీ రావటం, మినిస్టర్ గారు కూడాను ప్రశ్నించడం, ఇవన్నీ జరిగినాయి. జాతి ఎందుకు అనైక్యతగా ఉంటుంది, ఎందుకు నిన్న టెక్కల్లో కూడా ఒక సబ్జెక్ట్ జరిగింది, లేకపోతే మిగతా విషయాల్లో కూడా ఏమిటి జరుగుతుంది అసలు అనేది ఆయనకు ఎందుకంటే మన శ్రేయస్సు కోరే వ్యక్తి, మన జాతి తాలూకా శ్రేయస్సు కన్నా అందులో మా కుటుంబం కూడా శ్రేయస్సు కోరే వ్యక్తి కాబట్టి ఆయన నన్ను ప్రశ్నించి, ఏదైనా సరే ఎంత శ్రేయస్సు కోరిన ఏది చేసినా సరే అది నేను జాతిని అనైక్యత నుంచి బయటికి ఐక్యతగా ఉన్నది,
భావన నాకు కావాలి కాబట్టి నేను ఐక్యతగా లేనప్పుడు నేను పరిపాలన చేయడం కూడా కష్టం అన్న ఉద్దేశంతో ఒకటి. రెండోది, వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తి హత్యను ఎవరికీ జరగకూడదు. వ్యక్తి హననం జరిగింది, అది జరగకూడదు ఎవరికి కానీ. సమస్య ఉంటే సమస్య మీద పోరాడదాం, లేకపోతే సబ్జెక్ట్ మీద నడాలా. వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తి హననం అనేది జరగకుండా ఉండాలి. అది జరిగింది కాబట్టే ఇంతవరకు వచ్చింది, స్టార్ట్ అయింది. అది ఆ వ్యక్తి హననాన్ని మనం లేకంటే మనం నిర్మూలించుకోవాలి ఫస్ట్గా. మీ అందరూ నన్ను కోరుతున్నారు కాబట్టి వ్యక్తి హననం అనేది ఉన్న వాళ్ళని కూడా మన సంఘంలో ఉంచుకున్నా సరే సుఖం లేదు. అటువంటి వాళ్ళని మనం సంఘం నుంచి మనము బహిష్కరించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. బహిష్కరించడం అంటే మనిషిని బహిష్కరించడం కాదు, మన సంఘం తాలూకా బాడీ నుంచి నిర్మూలన చేయవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. ఇక ముందు ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు మా ముగ్గురం కూడాను మాకు ఇవ్వండి. నన్నే కాదు, నాకు అందరూ వచ్చి అన్నారు, మీరు ఎలా చెప్తారో వినుకుంటాం, మీరు ఎలా చేస్తారో చేస్తాం, పూర్తి అధికారాలు మీకు ఇస్తున్నాం అని నాకు అన్నారు. కానీ వద్దు, నాతో పాటు సెక్రటరీ గారు ఉన్నారు, కిరణ్ ఉన్నారు. ఇక ముందు నేను కూడా కొన్ని విషయాల్లో మీ అందరికీ ఓవర్టేక్ చేసి వెళ్ళొచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా అధ్యక్షుడిగా నేను ఓవర్టేక్ చేశానేమో. అటువంటివి కూడాను జరగకుండా ఉండే విధంగా నేను చూసుకుంటాను. మీరు కూడాను నన్ను సహకరిస్తూ ముందుకు నడిపిస్తే బాగుంటుంది. తర్వాత నీ గ్రూపులు, నేను చర్చల కోసమని మరుసటి రోజు మీటింగ్ అని ఒక 26 మంది పేర్లు ఏస్టవ్ నాగేశ్వరరావు గారు పెన్ను పట్టుకుంటే, పెన్ను కాగితం పట్టుకుంటే పేర్లు చెప్పాను. అక్కడికక్కడే టగటగటగ చెప్పాను. ఆ 26 పేర్లని దానికి ఒక కమిటీలో తయారు చేసి దాంట్లో కూడా వాళ్ళ చర్చిల్లో ఎక్కువ ఈ చర్చలు జరుగుతుండడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగజేసాయి. కాబట్టి ఇవన్నీ కూడాను నేను జరగకూడదు. మనం అంతా ఒకటే. ఏది జరిగినా సరే ఆ రాష్ట్ర కమిటీ ద్వారా జరుగుతుంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. అది దానికి ఎదుటివాడు కూడా మనకు గౌరవిస్తాడు. మనం ఐక్యతగా ఉంటామంటేనే పనులు జరుగుతాయి. మనం ఐక్యత ఎప్పుడు కోల్పోతామో అని సాధించుకోవడం కష్టం. రేపు ఓబీసీకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది 26వ తారీఖున. అది అందరికీ అపాయింట్మెంట్ అనేది పార్లమెంట్లో కాబట్టి ఒక 5-6 మన జాతి తరఫున వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి 5-6 వచ్చినప్పుడు అక్కడికి 20-25 మంది మనం చేరితే అందులోనే 5-6 అంటే ఈ పదవుల్లో ఉన్న వాళ్ళమే ముందు ప్లేస్లో ఉంటామని తప్పించి అందరికీ లోపల తీసుకెళ్ళాలని బాధపడొద్దు. కానీ రామ్మోహన్ నాయుడు గారితోనే చక్కగా ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర మనం అందరం కలుసుకొని ఎవరు వెళ్తే లోపలికి వెళ్ళవచ్చు. ఎందుకంటే 5 జాతుల నుంచి ఒక 20 మందికే పెర్మిషన్ ఉందని చెప్పారు. అదృష్టవశాత్తు లాస్ట్ టైం లాగా అందరికీ అవకాశం దొరికితే అందరమే వెళ్తాం. ఇది దానికి ఎవరైనా సిద్ధపడి ఎవరు ప్రయాణం చేసినా తప్పు లేదు. సరదాగా అందరం వెళ్ళొద్దాం. ఈ ఓబీసీ సాధన కోసం ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం మొత్తం మీద బీసీ కూడాను వర్తించే విధంగా కృషి చేద్దాం. అన్ని విషయాలు పట్టణవాసులు పట్టణానికి ఎంతవరకు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి అనేసరికి ఒక సమస్య వచ్చేసింది. ఇది అలా కాదు. ఆ పెద్దలు మన పెద్దలను కూర్చొని ఒక చర్చా వాతావరణంలోకి తీసుకెళ్ళి 1-2 సార్లు చర్చలు చేసుకొని దాన్ని ఒక లైన్లో పెడితే బాగుంటుంది. కానీ అది ఏదో నేను జాతికి అంకితం చేస్తానని నేను కూడా తప్పు చేశాను. జాతికి అంకితం చేస్తామన్నంతో అది జాతి అంతా కూడా ఇచ్చేస్తున్నారు కదా తీసుకుందాం అన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు. అది నా మాట అది కొంచెం ఫాస్ట్గా వాడవలసి వచ్చినటువంటి పరిస్థితిలో వాడేశాను. ఇక ముందు మనం ఏంటంటే చర్చల మూలంగానే చేద్దాం. ముందుగా చర్చల్లోన మా ముగ్గురం కూడాను అక్కడ ఉన్న పెద్దలతోని చర్చ జరిపి ఆ తర్వాతే మనం ఒక 5 మందో 10 మందో వెళ్ళి ఆ తర్వాత మనం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కోరుతున్నారు కాబట్టి కొంచెం డిసిప్లైన్ మన జాతిలో ఉంటే మళ్ళీ ఇప్పుడు మనం నాయకుల దగ్గరికి నేను రేపో ఎల్లుండో మాట్లాడి నాయకుల దగ్గర కూడా సమావేశం పెట్టే ఏర్పాటు చేయిస్తాను. అప్పుడు అందరికీ ఇన్వైట్ చేస్తాను. అప్పుడు రండి, తప్పకుండా రండి. అచ్చెన్నాయుడు గారితో ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఆయనకు మనము అందరికి కూడా ఏదో టైం ఇస్తే ఆ టైంలో మళ్ళీ పెద్దలందరూ ఉపయోగపడి వస్తే మనకు మంచి చదివితే అవన్నీ మాట్లాడదాం, అవన్నీ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పిల్లలు కానీ నా భార్య కానీ అంటున్నా మరి ఇంత ప్రేమాభిమానాలు అన్నీ చూపించి నన్ను ఇంత తిరిగా మీ అందరూ కోరుతున్నారు కాబట్టి మరి నేను కూడాను నో అని చెప్పే పరిస్థితిలో లేకపోతున్నాను. మరొక ఉద్దేశం కాదు నాకు కూడా కొంచెం ఇప్పుడు చూసారా మాట్లాడిన తర్వాత కొంచెం ఆయాసం వచ్చేస్తాను. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇంతమంది పెద్దలు ఈ జిల్లా నుంచి విజయవాడ నుంచి కూడా పాపం వాళ్ళు ఒక 4-5 ఫోన్లు చేసి
మీరు కాదంటే మరి మేము రావాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా ఫోన్లు చేశారు. కాబట్టి మీ అందరినీ మనమందరం నాయకులుగా మనందరం కలుసుకుంటున్నాం. కానీ ప్రజల్లో కూడా ఆవేదన నాకు తెలిసింది. ప్రజల్లో కూడా ఆవేదన, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి మీరు రాజీనామా చేస్తామన్నారని చెప్పేసి ఆవేదన చెందడం. ఈవేళ మా వదిన గారు, మా అన్నయ్య గారు, మా కజిన్ బ్రదర్ తాలూకా భార్య ఫోన్ చేసి ఏంటి బాబు అది మరి వదిలేస్తారా జాతికి అని చెప్పేసి ఆవిడ కూడా నాకు అన్నది. ఇది మీకు గౌరవం, జాతికి గౌరవం, మీరు ఉండాలా అన్నారు. కాబట్టి ఈ రెండు కొద్దిగా కార్యక్రమాలు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా, లేదు ఇంకేదైనా మనకు పదవులు కానీ పార్టీ కానీ ఎవరికో ఇవ్వాలి కదా, ఇస్తారని ఆశ ఉంది. మన జాతికి కూడా కార్పొరేషన్ ఇస్తారని ఆశ